నిజామాబాద్ మీటింగ్లో సీఎం రేవంత్ విమర్శలకు ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. స్మార్ట్ సిటీలను నామినేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాదే అన్నారు. మీ బాధ్యత మరచి కేంద్రంపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మోరీలు సాఫ్ చేయడానికి మోదీయే నిధులిస్తారన్నారు. కేంద్ర నిధులు బకాసురులు లెక్క తింటున్నారని విమర్శించారు ఎంపీ అరవింద్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 4 అన్న 5 అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా స్మార్ట్ సిటీలు ఇస్తాము, ఏమి ఇవ్వాలా అన్నది మిమ్మల్ని అడుగుతుంది. తెలంగాణలో ఏది స్మార్ట్ సిటీ కావాలన్నది దాన్ని నామినేట్ చేయాల్సిన బాధ్యత, ప్రపోజల్ పంపించాల్సింది మీ ప్రభుత్వం. చదువుకోరా నాయన. ఆ పక్కకి మహేష్ కుమార్ గౌడ్ ఏమని చెప్పంగానే టపటప ఉర్రకు నోరు ఉన్నదని మోర్లు సాఫ్ చేయడానికి మోడీ రావాలనా అని నన్ను అడిగాడు. మోడీ రాడు, మోడీ పైసలు పంపుతాడు. పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకోండి అని పైసలు పంపుతాడు. ఆ పైసలు సద్వినియోగం చేసుకోవాలి. బకాసురుడు మింగినట్టు మింగితే మోర్లు సాఫ్ కావు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివి కూడా నువ్వే. నీ బాధ్యత మోర్లు సాఫ్ చేసేది. మోడీ పైసలు పంపుతాడు. నువ్వు మోర్లు సాఫ్ చేసే వాళ్ళకి జీతాలు కూడా చక్కగా ఇచ్చి మిడుపుతలేవు. ఏమనంటే అంటాడు ముతుజుడు. ఇక్కడికి వచ్చి మీ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు గారు అని నన్ను గారు అని. ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కదా, నేను తిడతా అని భయం. ఆ పదవిలో జర నన్ను ఏమనొద్దు అని గారు నేను మర్చిపోను. నువ్వు నన్ను గుండు అన్నావు ఒకసారి, నేను 1,00,000 సార్లు 13 నాడు రిజల్ట్ వచ్చిన రోజు సొరత అప్పుడు తెలుస్తుంది. వీళ్ళందరి ఏది మర్చిపోరు, నేను మరవని అయ్యని.